యజ్ఞాగంగా అర్పించుకున్న ప్రభా నీకు వందనాలు స్తోత్రం. పాపము నీలో లేదు కనుక నాయన అయ్యా మీరు నరనగిరించి తిరిగి లేచారు. ఖాళీ సమాజంకు సాక్షిగా ఉన్నది ఆయన నీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా తిరిగి లేచిన వాళ్ళు లేనేలేదు కనుక అయ్యా మీరు నాయన దేవుని యొక్క స్వరూపమైన ప్రభా క్రీస్తు ప్రభా నీ పరిశుద్ధ పాదం దగ్గరికి వచ్చి అయ్యా నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నా. అయ్యా నా ప్రభా మా రక్షణ కొరకు మా అందరి రక్షణ కొరకు మీరు చేసిన శిలువ కార్యములకు ముందుగా ఈ 40 రోజులు నా ప్రభా నేను కోరుకుంటూ ఉండగా మీ కృపను గ్రహించండి, మీ ప్రత్యేకమైన బలపరచండి, అపవాదికి లయపరచండి. అయ్యా ప్రతి దినము కూడా పెరిగినటువంటి హృదయంతో పెరిగినటువంటి మనస్సుతో పరిశుద్ధ ఆత్మచేత నింపబడుతూ పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన అయ్యా శిలువకు తగినటువంటి ప్రవర్తన అయ్యా రక్షణ పొందిన వారికి తగినటువంటి ప్రవర్తన మేము పొందుకోవడానికి దినదినం గడుస్తూ ఉండగా నీ రూపంలోనికి మేము మార్చబడ్డాన్ని స్వభావం లక్షణాలు మేము పొందుకోవడానికి కృపాను గ్రహించుకున్నాయి. ప్రభావం నీ కార్యక్రమం చేసుకుంటూ ఎత్తు వేస్తూ ప్రభావం సర్వోన్నతమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం నుంచి మనం కొన్ని మాటలు చదువుకున్నాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం నుంచి ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి తాను ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక నీ వస్త్రములను కాక నీ హృదయములను చింపుకొని ఆయన తప్పు తిరుగుని. ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపడి నీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. అనుగ్రహింపడని ఎవరు చెప్పగలరు? సీయోనులో బాకా ఊదుడి, ఉపవాస దినం ప్రతిష్ఠించి ప్రతి దినము నియమించి ప్రకటన చేయుడి, జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానం చేయ బిడ్డలను తోడుకొని రండి. పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలేను. ప్రభు యొక్క ప్రవక్త అయినటువంటి యోవేలు గారి ద్వారా అప్పుడున్నటువంటి ఇశ్రాయేలుకి ప్రభు చేసినటువంటి ప్రకటన, ఇలాంటి ప్రకటనే అనేక మంది ప్రవక్తలు ఆయా సమయాల్లో దేవుని ప్రజలైన వారికి చేస్తూ వచ్చారు. ఏమిటి ఆ ప్రకటన అంటే, ఎప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ప్రతి జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఉపవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. ప్రార్థన, వాక్య ధ్యానము, స్తుతి స్తోత్రములు చెల్లించటం, పాటలు పాడటం, వీటన్నిటితో పాటుగా ఉపవాసము అన్నదాన్ని దేవుడు ఏర్పాటు చేశారు. ఎందుకు అనగా మనుష్యుడు మొదటి ఆజ్ఞ, ప్రభు మనుషుడికి ఇచ్చిన మొట్టమొదటి ఆజ్ఞని
ఈ పూర్ణ హృదయంతో హృదయంతో, పూర్ణ ఆత్మతోను, పూర్ణ బలము పూర్ణ మనస్సుతోను, పూర్ణ బలము పూర్ణ హృదయంతోను, పూర్ణ బలముతోను, ఈ ప్రభువుని ప్రేమించి నీ బలముతో కూడా నీ దేవుడైన యెహోవాను నీవు ప్రేమించవలెను, సేవించవలెను. సో ఈ రెండు మాటలు ఉన్నాయి, ప్రేమించాలి, సేవించాలి. ప్రేమిస్తున్నా అన్నమాట క్రియల్లో కనపడకపోతే అది సేవ కిందకి రాదనమాట. అందుకని సేవించవలను అన్నది పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తాం, కొత్త నిబంధన గ్రంథంలో ప్రేమించవలను అని చూస్తాం. పూర్ణ ఆత్మతోను, పూర్ణ హృదయంతోను, మనస్సుతోను, పూర్ణ బలముతోను. మన బలము ఖర్చు అవ్వాలి దేవుని కోసము. మన బలము మన శరీరంలో మనం ఆహారం తీసుకోవడం ద్వారా మనకు సమకూర్చబడేటువంటి బలము దేవుని కొరకు ఖర్చు అవ్వాలి అన్నది దాని కొరకు ఏర్పాటు చేయబడిందే ఉపవాసం. సో 365 రోజులు మనం భోజనాలు చేస్తూనే ఉంటాం, శరీరాన్ని పోషించుకుంటూనే ఉంటాం. అయితే ఆఖరి ఉపవాసం అనేది మన శరీరంలో ఉన్న శక్తిని ప్రభు సన్నిధిలోనికి అర్పించేటటువంటి విధానంగా ఉంది. అది దేవునికి ఇంపైనటువంటి సువాసన. ఏమిటి ఆ సువాసన అంటే పాత నిబంధనలో లేవీ కాండంలో మనం చూస్తే రకరకాలైన బలుల గురించి చెప్తూ వాటి యొక్క క్రొవ్వు, ఆ క్రొవ్వు మీద తోడని తీసుకుని వచ్చి ఆ క్రొవ్వుని ఆ మంటల మీద వేసినప్పుడు, అగ్ని మీద, బలిపీఠం మీద వేసినప్పుడు అది యెహోవాకు ఇంపైనటువంటి సువాసనగా ఉంది అన్న. పిల్లగా ఉపవాసం అనేది మన శక్తిని క్షీణపరచుకోవడం మాత్రమే కాదు, కానీ మన హృదయంలో ఉన్నటువంటి క్రొవ్వును అనగా గర్విష్ఠితనాన్ని ప్రభు యొక్క సన్నిధిలో విడిచిపెట్టడం. చూడండి, బలంగా, శక్తివంతంగా, అన్ని రకాలుగా ఉన్నటువంటి వ్యక్తికి చాలా త్వరగా అతిశయము, గర్వము వచ్చే అవకాశం. అందుకనే దేవుడు కొన్ని సందర్భాల్లో మనిషిని శక్తిహీనుడిగా మారుస్తూ ఉంటాడు. చూద్దాము యెషయా గ్రంథం 6వ అధ్యాయము. ప్రభు ఈ ప్రజల గురించి అనగా ఇశ్రాయేలీయులు అనగా దేవుని యొక్క పిల్లల గురించి దేవుడు మాట్లాడిన విషయం ఏంటంటే అంటే చూడండి 10వ వచనం, 6వ అధ్యాయం 10వ వచనం. వారు కన్నులతో చూసి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వు చేసి వారి చెవులు మందపరిచి చూడండి, హృదయము క్రొవ్వ చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించమని చెప్పాను. అలాగే అపోస్తుల కార్యాలు 28వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 21వ వాక్యం సెలవిస్తోంది. మనకు ఉపవాసం ద్వారా ఏమి జరగాలి అన్నది మన ప్రార్థన చేసి 26వ వచనం. ఈ ప్రజలు కన్నులారా చూచి, ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, మనసారా గ్రహించి, నా వైపు తిరిగి, నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వి ఉన్నది. వారు చెవులతో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారు. చాలా పౌలు గారు 2 సంవత్సరాలు రోమాలో ఒక ఇంటిలో ఉండి, ఆ ఇంటిలో ఉండి ఆ చుట్టుపక్కల వారి అందరికీ కూడా సువార్తను ప్రకటింపజేశాడు. ఇశ్రాయేలులో ఉన్నటువంటి యూదులైనటువంటి పెద్దలైన వారందరినీ పిలుచుకొని వచ్చి వారికి సువార్తను చెప్పినప్పుడు వారు అంగీకరించకుండా ఉన్నప్పుడు ఆఖరిగా ఈ మాట చెప్తున్నాడు, ఈ ప్రజలు నా మాటలు విని గ్రహించకుండా ఉంటున్నట్లు వారి హృదయం ఏమైందంట పొందింది. ఇది ప్రాబ్లం.
ఉపవాసంలో అర్పించాల్సిన కొవ్వు ఏంటో తెలిసిన మన హృదయానికి సంబంధించిన కొవ్వు. ఉపవాసంలో దేవునికి ఇంపైనటువంటి సువాసనగా అర్పణగా ఉండేది మన గర్వము కాల్చబడాలి, మన అతిశయము కాల్చబడాలి. అది బలముతోనూ శక్తితోనూ అన్ని రకాలుగా మరి ఆహార పదార్థాలతో ఈ శరీరాన్ని పోషించుకుంటా ఉంటున్నప్పుడు క్షీణ దశను ఎరగనటువంటి శరీరము ఏమవుతా ఉందంటే కొవ్వుతా ఉంది. అంత మాత్రమే కాదు, ఆత్మీయ గర్వము అనేక వస్తు సామాగ్రులను సంపదలను కలిగి ఉండటాన్ని బట్టి, జ్ఞానమును కలిగి ఉండటాన్ని బట్టి, రకరకాలైనటువంటి వాటిని మనం కలిగి ఉండటాన్ని బట్టి క్రొవ్వుతా ఉన్నది హృదయం. ఒకనాటి దినమున నెబుకద్నెజరు అనే రాజు చక్రవర్తి తన సామ్రాజ్యాన్ని చూసుకుంటూ ఏమంటున్నాడు, ఈ సామ్రాజ్యము, ఈ బబులోను మహా సామ్రాజ్యము నా బలము చేత నేను జయించింది. ఏమంటున్నాడండి, ఈ రోజున చాలా మంది కూడా రాజులు లేరు కానీ ఈ ఉద్యోగం నేను సంపాదించుకుంది, ఈ వ్యాపారం నేను సంపాదించుకుంది, ఈ ఇల్లు నేను కట్టుకుంది, ఈ ఆస్తి నేను సంపాదించుకుంది. నెబుకద్నెజరు హృదయంలోకి వచ్చినటువంటి ఆలోచన మనుషుల ప్రతి ఒక్కరి హృదయంలోకి కూడా రావడానికి అవకాశం ఉంది. ప్రతి ఒక్కరి హృదయంలోకి వస్తా ఉంటుంది అనమాట. సాతాను ప్రతి ఒక్కరిని శోధిస్తాడు. ఇది నీ బలమే కదా, నీ జ్ఞానమే కదా, నీవు కష్టపడి సంపాదించుకుందే కదా, నీ ధనమే కదా, నీ ఆస్తే కదా, నీ బలగమే కదా, నీ బంధుజనమే కదా అని రకరకాలుగా సాతాను తీసుకొని వస్తా ఉంటాడు. అప్పుడు దేవుడు వెంటనే ఆకాశం నుండి కోపగించి ఆయనకు ఒక సందేశాన్ని పంపించాడు నెబుకద్నెజరు మహారాజుకి. మనం ఈ విషయాలు మీకు దానియేలు గ్రంథంలో చదువుతాం అన్నమాట. సందేశం ఏంటి? నీకు సంవత్సరం సమయం ఇస్తున్నా. ఈ సంవత్సర కాలంలో నీవు నీ హృదయ గర్వాన్ని వదిలిపెట్టి ప్రభు తట్టుకు తిరిగి ఏం చెప్పాలంట? అది ఎవరిచ్చింది? ఆ సామ్రాజ్యము, ఆ బబులోను మహా సామ్రాజ్యం ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చారు. కనుక ప్రియులారా, ఒక మాట జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుని కృప లేకపోతే ప్రసంగి గ్రంథకర్త సొలొమోను మహారాజు ఏమంటాడంటే, కష్టపడి ఒకడు రోజంతా కష్టపడి శ్రమపడి ఆహారం కూడా తీసుకోలేడు. దేవుని కృప లేకపోతే, దేవుని అనుమతి లేకపోతే రోజంతా కష్టపడతాం, ప్రయాసపడతాం. కానీ ఆ ముద్ద తింటానికే కదా కోటి విద్యలు కూటి కొరకే అన్నారు కదా. మరి ఆ కూడు తింటానికి కూడా దేవుని కృప కావాలి. నిజంగానే మనము ఒప్పుకోవాల్సిన విషయం. అనేక మార్లు కూడా ఎంతో మంది ధనవంతులైనటువంటి వారు ఉన్నారు, భాగ్యవంతులైనటువంటి వారు ఉన్నారు, బలవంతులైనటువంటి వారు ఉన్నారు. అయినప్పటికీ కూడా దేవుని కృప లేనిదే వారి భాగ్యము, వారి ధనము వారికి అక్కడికి రాదు. ఎవరు మహాశయ చెప్పినట్టు, నీ ధనము నీకు అక్కడికి రాదు, నీ భాగ్యం నీకు అక్కడికి రాదు, నీ బలం నీకు అక్కడికి రాదు. అలెగ్జాండర్ ద గ్రేట్, గొప్ప చక్రవర్తిగా కీర్తి పొందిన అలెగ్జాండర్ అన్నాడు కదా, కనుచూపు మేర భూమి మీద అలెగ్జాండర్ జయించిన ప్రాంతం ఉండకూడదు, అలెగ్జాండర్ జయించిన ప్రాంతం ఉండకూడదు. అలెగ్జాండర్ ని ఎదిరించేటటువంటి రాజు కొట్టనే లేదు. అంటే నిజంగానే ఆ దినాన అలెగ్జాండర్ అలానే వస్తా ఉంటే రాజులు అందరూ కూడా వచ్చి ఆయనకి సాగిలపడి వాళ్ళ రాజ్యాన్ని అప్పగించేశారు. వాళ్ళ రాజ్యాన్ని అప్పగించేసిన తర్వాత అలెగ్జాండర్ అనుకున్నాడు, ఇప్పటికీ చాలా దినాలను బట్టి నేను యుద్ధం చేస్తున్నాను, ఇక విశ్రాంతి తీసుకుంటా. వెళ్ళి సైనికులకు అందరికీ చెప్పాడు, ఇంచుమించు 4 సంవత్సరాల నుంచి యుద్ధాలు చేస్తూనే ఉన్నాము, కాబట్టి తిరిగి వెళ్దాము, తిరిగి వెళ్ళి విశ్రాంతి తీసుకుందాం. ఎందుకంటే భూమి మీద అప్పుడు ఉన్నటువంటి దేశాలన్నింటినీ కూడా దాదాపు అన్ని దేశాన్ని జయించేసాము అని అలెగ్జాండర్ అనుకున్నాడు. తిరిగి బయలుదేరితే చిన్న దోమ కుట్టిందంట. దోమ కుట్టి అలెగ్జాండర్ ద గ్రేట్ చచ్చిపోయాడు. పిల్లరా, మన బలము మనకు అక్కడికి వస్తుందా?
మన శక్తి మనకు అక్కడికి వస్తుందా? మన ధనము మనకు అక్కడికి వస్తుందా? అందుకని అలెగ్జాండర్ చనిపోయే ముందర చాలా మంది వైద్యులు పెట్టి వైద్యం చేయించుకున్నాడు, ఎట్లయినా బతకాలని కోరుకుంటాడు కదా. ఆయనకే పెద్ద వయసు కూడా అవ్వాలా. ఎన్ని సంవత్సరాలు? 32-33 సంవత్సరాల వయసులో చనిపోయాడు అలెగ్జాండర్ చక్రవర్తి. ఆ సమయంలో ఈ రోగం నయం అవటం లేదు. వచ్చినటువంటి ఆ రోగం ఆయన క్షీణింపజేస్తుంటే వైద్యులందరూ కూడా వచ్చి సహాయం చేసి అందరూ వైద్యం చేసిన తర్వాత ఒకటేమని చెప్పారు, రాజా మరికొద్ది దినాల్లో చనిపోబోతున్నావు, మరికొద్ది దినాలు చనిపోబోతున్నట్టు అలెగ్జాండర్ చెప్పాడు, నన్ను నా శవపేటకు ముగ్గురు మోసుకొని వెళ్ళాలంట, నా వైద్యులు మోసుకొని వెళ్ళాలి నా శవపేటకి అన్నాడు. నేను సంపాదించిన సంపద, రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలన్నీ కూడా నన్ను తీసుకుని వెళ్తుంటే వాటన్నిటిని కూడా విసిరేయండి అని చెప్పాడు. మొదటిగా నన్ను సమాధిలో పెట్టినప్పుడు నా 2 చేతులను బయటికి పెట్టి నన్ను సమాధి చేయండి అన్నాడు. ఎందుకంటే ఈ వైద్యులే శవపేటకి ఎందుకు మోయాలంటే వైద్యం నాకు చేశారు కానీ ఈ వైద్యులు రక్షించలేని ప్రపంచానికి ఒక సందేశాన్ని అలెగ్జాండర్ ఇచ్చేది. ఈ వైద్యులు రక్షించలేరు, ఇదిగో నా శవాన్ని మోస్తున్నారు చూడండి, ప్రపంచంలో గొప్ప మహారాజు. రెండోది, ఈ ధనము నేను తీసుకురాకపోతున్నా, ఏ ధన సంపద అయితే ఆయన సంపాదించాడు అదంతా ఇసుకు కొట్టమన్నాడు, ఆయన తీసుకున్నానంటే. మూడోదిగా, ఒట్టిగా చేతులతో వచ్చాను, ఒట్టి చేతులతో పోయానన్న సందేశాన్ని ప్రపంచానికి ఇచ్చేశాడు. ప్రియులారా, కాబట్టి హృదయం దేని చేతను గర్వించనీయవద్దు. దేవుని యొక్క సందేశం ఏంటంటే, ఒకవేళ దేవుని యొక్క కృప మనకి లేకపోతే మనము ఒక ముద్ద అన్నం తినలేము, ఒక గంట నిద్రపోలేము. చాలా మందికి నిద్రలేమనేటటువంటి ప్రాబ్లం కూడా ఉంటా ఉంది. చాలా మందికి ఏ రోగం లేకపోయినా టెన్షన్, భయము, భీతి, వీటితో సమాధానంగా సంతోషంగా జీవించలేకపోతున్నారు. చాలా మంది పిల్లరా దేవుణ్ణి ఎరగక, దేవుణ్ణి వదిలిపెట్టా ఆయన మీద ఆనుకోకుండా తమ జీవితంలో అనవసరమైనటువంటి వాటన్నిటిని కూడా కొని తెచ్చుకుంటున్నారు. లేకపోని భయాలన్నింటిని కూడా కొని తెచ్చుకుంటారు, బాధలన్నింటిని కూడా కొని తెచ్చుకుంటారు. అందుకని ఉపవాసం అన్నది దేవుడు ప్రకటన చేయమన్నారు. ఈ ఉపవాసము ద్వారా నీ హృదయంలో ఉన్నటువంటి కొవ్వంతా, గర్వమంతా, అతిశయమంతా, అహంకారం అంతా కూడా ఆవిరైపోవాలా. ప్రభు సన్నిధిలో కూర్చొని, అయ్యా ప్రభా నేను ఒట్టివాడును. చూడండి ఇక్కడ అంటాడు కదా 13వ వచనంలో, మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యము గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని. ఉపవాసం అనగా వస్త్రములను ఆ దినాల్లో, పూర్వపు దినాల్లో వస్త్రాలు చింపుకొని, బూడిద రాసుకొని, గొని పట్ట కట్టుకొని, గుండు చేసుకొని ఉండేవాడు. లాంగ్ ఉపవాసం, 40 రోజులు అట్లాగా లాంగ్ టర్మ్ ఉపవాసం ఎక్కువ రోజులు చేయాలంటే గుండు చేసుకునేవాడు. మిగతా సమయంలో అయితే బూడిద రాసుకొని, గోడు పట్ట కట్టుకొని, ఉన్న వస్త్రాలు చింపుకొని కూర్చొని ఉపవాసం చేసేవాడు. అంటే దుఃఖంతో ఉపవాసం చేసేవాడు. ఎందుకనగా దేవుని యొక్క కనికరం పొందుకోవాలి, దేవుని కరుణ పొందుకోవాలన్న ఉద్దేశంతో ఉపవాసం చేసుకోవాలి. అయితే అప్పుడే యోవేలు గ్రంథంలో యోవేలు ప్రవక్త దేవుడు ప్రకటన చేసినట్టయ్యా, నీ వస్త్రములుగా చెప్పుకోవాల్సింది నీ హృదయాన్ని చెప్పుకోవాలి. ఎందుకంటే హృదయము ఘోరమైన వ్యాధి కలిగింది. అది సమస్తమైనటువంటి దోషము, సమస్తమైన కుళ్ళు, సమస్తమైనటువంటి చెడుతనంతటినీ కలిగి ఉన్నది కనుక ఈ హృదయాన్ని చింపుకొని ప్రభు సన్నిధిలో కూర్చోవాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకుండా ఏ ఉపవాసం చేసినా మనకు ఉపయోగం లేదండి. కాబట్టి ప్రార్థన చేయాలి. ప్రార్థన, ఉపవాసము హృదయంలో చింపుకొని. ఇంకో మాట ఏమంటున్నాడు చూడండి, ఆయన చేయుద్దేశించిన కీడును చేయక. అంటే ఒక మాట ఉంది, యెహోవా గర్విష్ఠులను ఎదిరించును అన్నమాట. గర్విష్ఠులు ఏం చేస్తారంట?
ఎదిరిస్తాడంటే ఆయన గరిష్ఠులకి అహంకారులకి ఎదురు తిరుగుతాడు. మరియమ్మ గారు ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళినప్పుడు మరియమ్మ గారు పరిశుద్ధాత్మతో నింపబడి ఆమె చెప్పినటువంటి మాట లూకా సువార్త 1వ అధ్యాయము, లూకా సువార్త 1వ అధ్యాయము 1వ అధ్యాయము 49-50 వచనాలు చూద్దాం. 49 నుంచి చదవండి. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందరూ. ఆయన నామ పరిశుద్ధము. ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరం తరతరములను. ఆయన తన బాహువుతో పరాక్రమం చూపెను. చూడండి, వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. సింహాసనం నుండి బలవంతులు పడద్రోసి నిన్ను లెక్కించను. చాలా ఏం చేస్తున్నాడంట? వారి హృదయ ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. తప్పకుండా హృదయ గర్భానికి శిక్ష ఉంది. మనుషులు ఏమనుకుంటారంటే మాకు ధనం ఉంది, మాకు బలం ఉంది, మాకు పవర్ ఉంది, శక్తి ఉంది, సామర్థ్యం ఉంది, అయ్యున్నాయి ఇయ్యున్నాయి అనుకుంటారు. దేవుని యొక్క వాక్యం తెలుస్తుంది. మనుష్యుడా ధనవంతుడు అయినటువంటి ఒక వ్యాపారస్తుడు, ధనవంతుడు బాగా పంటలు పండినాయంట. ఉపమానము స్వార్థంలో ప్రభావ చెప్తారు. ఆ సంవత్సరం ఎక్కువ పంటలు పండినాయంట. దాని విస్తారం వచ్చిందంట అనుకుంటున్నాడు. ఆ ప్రాణం తిరుము త్రాగము సుఖించు అనుకుంటున్నాడు. ఒరి వెరివాడా, ఈ రాత్రే ప్రాణమును దేవుడు అడుగుతున్నాడంట. ఈ రాత్రి ప్రాణం అడుగుతున్నారు అని అనేటప్పటికీ తెల్లారికి మీ సంపద అంతా ఎక్కిపోతుంది. ఒకనొక సమయంలో మర్లిన్ మన్రో అనేటటువంటి గొప్ప హీరోయిన్, హాలీవుడ్ మర్లిన్ మన్రో అనేటటువంటి హీరోయిన్ ఉంది. ఆమె అప్పట్లో చాలా ఫేమస్, ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి హీరోయిన్. ఆ వయసు అప్పటికి 25 సంవత్సరాలు 26 సంవత్సరాల వయసు. అప్పటికి చాలా ప్రఖ్యాతి గాంచింది. ఎంత ప్రఖ్యాతి గాంచిందంటే ఆ మర్లిన్ మన్రో అనేటటువంటి ఆమెని అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ ఆయన ప్రేమించి పెళ్లి చేసుకోమని చెప్పేసి ఆమె పడతా ఉండేవారు. ఆమెకి విస్తారమైన ధనం ఉంది, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. అసలు ఆమెకి ప్రపంచంలోనే సౌందర్యవంతురాలని పేరుంది. కాబట్టి ఆమె తన ఇష్టం వచ్చినట్టుగా తన కలిగిన సంపదని అన్నింటినీ కూడా మరి ఎంజాయ్ చేస్తా విస్తారంగా జీవిస్తాము. అటువంటి సమయంలో బిల్లీ గ్రహం గారు, మనందరికీ తెలుసు కదా, ప్రపంచ సువార్థికుడు. ఆయన 99 సంవత్సరాల బతికి చనిపోయారు. బిల్లీ గ్రహం గారు గొప్ప దైవజనుడు. ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మా నాకు ఒక 5 నిమిషాల సమయం, ఓన్లీ ఒక 5 minutes టైం, దేవుడు మీతో కొన్ని విషయాలు చెప్పమంటున్నాడు, కొన్ని విషయాలు నేను నీతో చెప్పాల్సింది ఉంది అంటే ఆ మర్లిన్ మన్రో ఒక మాట అన్నట, ఐ డోంట్ వాంట్ టు హియర్. అంటే నీ యొక్క దేవుని గురించి వినడం నాకు ఇష్టం లేదు. ఐ డోంట్ వాంట్ యువర్ జీసస్. నాకు నీకు యేసు వద్దు, నువ్వు చెప్పేది నాకు అవసరం లేదు, ప్లీజ్ గెట్ అవుట్ అన్నాడు. ఎంత పెద్ద దైవజనుడు, ఆయన 40 సంవత్సరాల పైన ఉంటాయి ఆయన వయసు. గొప్ప దైవజనుడు. ప్రపంచంలో అనేక నశించిపోతున్నారు ప్రభు దగ్గరికి. ఆయన ప్రభు యొక్క ప్రేరణ శాత ఏమంది, ప్లీజ్ గెట్ అవుట్, ఐ డోంట్ వాంట్ యువర్ జీసస్. పిల్లరా, వారం రోజులు తిరగకుండా ఆత్మహత్య చేసుకుని మాతో వారం రోజులు తిరగకుండానే ఎంత సంపద ఉంది, ఎంత ఘనత ఉంది, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, అందం ఉంది. ఎందుకు మరి ఆత్మహత్య చేసుకుంది? వయసు అయిపోయిందా? 26 సంవత్సరాలే. మరి ఎందుకు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది?
పిల్లరా, దేవుణ్ణి విడిచినటువంటి వారి యొక్క జీవితాలు సాతాను చేతుల్లోకి వెళ్ళిపోతాయి. సాతానుడు వారిని సుఖంగా జీవించలేడు, సమాధానంగా జీవించలేడు, సంతోషంగా జీవించలేడు. దేవుణ్ణి విడిచిన వారి యొక్క మార్గములు వారికి వెక్కసమగును, వారికి ఏష్ట కలిగిదండి, అసహ్యం కలిగిద్దంట. దేవుణ్ణి విడిచినటువంటి వారి మార్గములు వారికి. పిల్లరా, కాబట్టి హృదయ గర్వము ఎంత ప్రమాదకరమైంది దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఉపవాసములో ఆ గర్వము కొట్టేయబడాలి, కత్తిరించబడాలి. ఆ గర్వము మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యము మనకేం సెలవిస్తుంది? మీరు ఉపవాసులు ఇప్పటికైనాను ఉపవాస దినంలో ప్రకటన చేసుకోండి అంటున్నాడు. ఏమి ఇప్పటికైనాను అంటే ఏం జరిగిందయ్యా అంటే, ఈ ఇశ్రాయేలీయుల హృదయ గర్వాన్ని బట్టి ఏమంటున్నాడు చూడండి. 1వ అధ్యాయం 7వ గ్రంథం 4వ వచనం 5వ వచనం. 1వ అధ్యాయము 4, 5. గొంగళి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసినవి, మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తినేసి, పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి, మత్తులారా మేలుకొని కన్నీరు విడువుడి, ద్రాక్షరస పానము చేయువారులారా రోదనము చేయుడి, కొత్త ద్రాక్షరసము మీ నోటికి రాకుండా నాశనమాయెను. లెక్కలేని బలమైన సమూహము. చాలండి. దేవుని యొక్క వాక్యం చదివిస్తున్న ఇశ్రాయేలుని ఈ మాట ప్రభు హెచ్చరిస్తున్నాడు. వాళ్ళు ఏమైపోయినారంట? వాళ్ళ దేశము, వారి బలము, వారి బలగము, వారి ఆస్తి, వారి ఆత్మీయత, వారి కలిగినదంతా ఒక పొలం మీద గొంగళి పురుగులు దాడి చేసి తినేసినట్టుగా అయిపోయింది. గొంగళి పురుగులు మనం చూస్తూ ఉంటాం. అవి వచ్చినాయి అంటే చెట్లు చెట్లు ఆకు మొక్కలు తినేస్తాం. అయితే 4 రకాలైన పురుగులు దాడి చేస్తున్నాయి. ఎవరి మీద? ఎవరి మీద అంటే గర్విష్ఠుల మీద. దేవుణ్ణి వ్యతిరేకించి, దేవుణ్ణి కాదని, దేవుణ్ణి ఎదిరిస్తున్నటువంటి గర్విష్ఠుల మీద 4 రకాలైన పురుగులు. గొంగళి పురుగులు విడిచి, గొంగళి పురుగులు వచ్చి తినేసి అందరి కానీ తినేసినాయి అంట. మిగతా వాటిని మిడతలు తింటున్నాయి. మిడతల యొక్క బలం ఎంత తెలిసిన కొన్ని వేల ఎకరాల నుంచి మిడతలు వచ్చి వెళ్ళిపోయినాయి అంటే ఇంకా అక్కడ మొక్కలంటూ ఏముండవు, ఆ కాడలు మాత్రమే ఉంటాయి. మిడతలు బలమైనటువంటి శైలిలో ఉంటాయి. అంటే ఒకరి జీవితంలో ప్రియులారా సంతోషం కానీ, సమాధానం కానీ, సమృద్ధి కానీ, క్షేమము కానీ మరి ఏ రకమైన కూడా లేకుండా ఉండటానికి కారణం ఏంటంటే దేవుణ్ణి ఎదిరించే హృదయంలో ఉంది. మొత్తం అంతా కూడా హృదయము దేవుని వ్యతిరేకంగా తిరిగిందా, గర్విస్తుందా, ఏదో అనుకుంటున్నావా? మిడతలు దాడి చేస్తున్నాయి. మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తినివేస్తున్నాయి అంట. వెనకాలకు వచ్చి ఆ కాడ మిగిలింది కదా, కాండం అంటారు కదా మొక్కలకి, ఈ ఆకులు గీకులు ఎన్ని తినేస్తే ఈ కాండంలో ఉన్నటువంటి పసరని పిలిచే పురుగులు లేదా దాన్ని కూడా తినేస్తున్నాయి అంట. పసర పురుగులు విడిచిన దాని చీడ పురుగులు వేర్లతో సహా, ఈ వేర్లకు పడతాయి, ఈ చీడ పురుగులు వేర్లతో సహా తినిపేస్తున్నాయి. ఇలాంటి స్థితిలోనికి మీరు వెళ్ళిపోయారు. మత్తులారా మేలుకొని కన్నీరు విడువుడి. ఎవరు మత్తులు? హృదయము గర్వించినప్పుడు. యోగ సంబంధమైన దేవత పరికరులకు గుడ్డితనం కలుగు చేసింది. మత్తులోకి సంసోను దేవుని యొక్క అభిషిక్తుడే, దేవునికి సంబంధించిన వాడే, దేవుని అభిషేకం గొప్ప కార్యం చేసిన సంసోను ఒక మత్తులోకి వెళ్ళిపోయాడు. ఆ మత్తు ఏంటయ్యా? ఆ మత్తు రావడానికి కారణం ఏంటి? గర్వించి హృదయం. నేను బలవంతుడని గర్వించాడు. నేను ఏమైనా చేయగలుగుతా, ఎంతమందినైనా కానీ జయించగలుగుతా అని గర్వించాడు. ఆ గర్వం వలన
నెక్స్ట్ పతన స్థితిలోకి వెళ్ళిపోయాడు, మద్యపానంలోకి వెళ్ళిపోయాడు, వేశ్యల దగ్గరికి వెళ్ళిపోవడం మొదలు పెట్టాడు. చివరికి ఆ మత్తులో అతను ఏమి కోల్పోతున్నాడో అతనికి అర్థం కాదు. ఎందుకంటే ప్రియులారా, హృదయంలో ఉన్నటువంటి ఈ గుడ్డితనము హృదయం గర్వించినప్పుడు వస్తుంది. సామెతల గ్రంథం 23వ అధ్యాయంలో ద్రాక్ష రసం తాగి మత్తులో ఉన్నటువంటి వాడి గురించి మాట్లాడతారు. చూడండి, సామెతల గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనం నుంచి. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతులేని గాయములు, ఎవరికి మంద దృష్టి ద్రాక్షరసంతో పొద్దుపుచ్చు వారికే కదా, కలిపిన ద్రాక్షరసము రుచి చూడ చేరు వారికే కదా, ద్రాక్షరసము ఎర్రబడగను, ఇందులో తలకాల్చాలాడుచుండగను, త్రాగుకు రుచిగా ఉండగను, దాని వైపు చూడకము. ఏంటి ద్రాక్షరసం? ఏంటి ద్రాక్షరసం? ఎవరిస్తున్నారు ఈ ద్రాక్షరసాన్ని? మద్యము. ఏ మద్యం? ఇది సాతానుడు నీ హృదయానికి, నీ మనస్సుకి అందించేటటువంటి ద్రాక్షరసం. ఈ కొట్టులో వైన్ షాపుల్లో దొరికే దాని గురించి కానీ ఇక్కడ మాట్లాడుతుంది. వైన్ షాపులో తాగొచ్చు అంటే వైన్ షాపులో కూడా తాగకూడదు. అయితే దానికంటే ప్రమాదకరమైంది ఈ ద్రాక్షరసము. ఇదేంటంట, సాతానుడు ఎర్రగా తడతల్లాట మంచి గిన్నెలో పోసి ఇస్తున్నాడంట, నీకు ఇష్టంగా కలిగేటట్టుగా. ఏంటది? నీ హృదయానికి గర్వించి అతిశయించేటటువంటి మాటలు, ఆలోచనలు నీ హృదయంలో తీసుకొస్తాడు సాతాను. నీకు అతిశయించేటటువంటి ఇప్పుడు ఒక పని చేసావు అనుకోండి, ఓ దానం చేసావు, దేవుని ప్రేరేపణ చేత ఎవరికైనా సహాయం చేసావు అనుకోండి, వెంటనే సాతాను వచ్చి అంటా ఉంటాడు, ఓహో నీ అంతా మంచివాడు లేడు కదా, నువ్వు చాలా దానవంతురాలివి, చాలా మందికి ఇట్లా సహాయం చేస్తా ఉంటావు అంటే అతిశయం చేసి పొంగ చేసేటండి. ఇప్పుడు ద్రాక్షరసం తాగిన మత్తు, ఈ మద్యం తాగిన వాళ్ళని చూడండి, ఏమంటారు? నేను ఎవరినైనా కానీ చేయిస్తాను, లారీకి ఎదురుకు వెళ్ళి లారీని గుద్దుతా అంటాడు. అంటే ఏంటి? పొంగి తను తాను హెచ్చించుకునే మనసు వచ్చేసి ద్రాక్షరసం అంటే మద్యము వల్ల వారిని హెచ్చించుకునే మనసు వచ్చేసింది. సో అక్కడ జరుగుతుంది అదే. వ్యక్తి అతిశయ మాటలు వింటున్నాడు, తన హృదయంలోనికి అతిశయాన్ని అనుమతిస్తున్నాడు. ఒక మంచి పని చేశామా, ఒక మంచి క్రియ చేశామా, ప్రార్థన చేశామా, పాట పాడామా, మెసేజ్ చెప్పామా, ఇంకోటి చేసాం అంటే సాతానే ఉంటాడు, గిన్నెలో ద్రాక్షరసం కలుపుకొని వస్తాడు. ఓహో నీ అంతటి వ్యక్తి లేడు, నువ్వు గొప్ప ఆత్మీయుడివి, భక్తిపరుడివి, అది అంటాడు. దాన్ని ఇంటా ఉన్నా ఏం జరుగుతుందట? ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము. అతిశయించే హృదయాన్ని బట్టి వాడి కళ్ళు మూసుకుపోయింది. ఇప్పుడు మధ్య తాగిన రోడ్డు మీద ఎట్లా వెళ్తాడండి? స్టడీకి వెళ్తాడా? అటు ఇటు మెరిగితే వెళ్తా ఉంటాడు. వెళ్తే గమనుంటే బాగానే ఉంటది, వాళ్ళని కలిసుకుంటా ఉంటాడు. వాళ్ళని కలిస్తా ఉంటే 4 తగిలించి తన్ని పంపిస్తూ ఉంటారు రోడ్డు మీద వెళ్ళడం. లేదు ఆ వాహనం మీద ఈ వాహనం మీద పట్టడానికి వెళ్తా ఉంటాడు. ఏది కాకపోతే మద్యపానంతో నిండినటువంటి వాళ్ళకి సేఫెస్ట్ ప్లేస్ ఏంటంటే దారి పక్కన కాలువలో పడిపోతా ఉంటారు. ఇక కాలువలో పడిపోయి ఇక మత్తు ఇచ్చేవారు కాలువలో పడిపోతారు. ప్రియులారా, ఆత్మీయంగా కూడా ఆత్మీయంగా అతిశయం, గర్వం అన్నది మనం ఎక్కడికి తీసుకెళ్తాం తెలిసిన అలాంటి శ్రమలోనికి. ఎవరికి గాయములు, ఎవరికి జగములు, ఎవరికి చింత, ఎవరికి మంద దృష్టి అంటున్నాడు చూడండి.
ఎవరికంట చింత, మంద దృష్టి, జగడములు ఎందుకు పడతాయి? అతిశయంతో ఉన్నవాడికి, గర్వంతో ఉన్నవాడికి. ఈ సాతాను ఇచ్చే ద్రాక్షరసం తాగుతా ఉన్నాడు, తను తాను ఓహో ఉబ్బేసుకుంటున్నాడు లోపల లోపల. లాస్ట్కి ఏమవుతున్నాడంటే జనాలతో అలానే వ్యవహరిస్తాం కదా. జనాలతో అంటే వ్యవహరించినప్పుడు వెంటనే జగడాలు పడతాయి, కలహాలు వస్తాయి, చింత మొదలైంది. హేతువు లేని గాయాలంటే కారణం లేకుండా మనసుకి గాయం అవుతుంది. కారణం ఏంటి? జాగ్రత్తగా రండి. గర్వించినటువంటి, గర్వంతో ఉన్నటువంటి వ్యక్తి చాలా తొందరగా హర్ట్ అవుతాడు. ఏంటున్నారా? తొందరగా హర్ట్ అవుతాడట. మనస్సు, హృదయం గర్వించింది అనుకోండి, తొందరగా హర్ట్ అవుతాడు. తగ్గింపు కలిగి ఉన్నారనుకోండి, హర్ట్ అవ్వడం. యేసు ప్రభువుని చూడండి, ఎంతో మంది వచ్చి ఆయన దూషించారంట, దేశించారంట అని ఎంతో మంది నానా రకాల మాటలు మాట్లాడారు. కానీ ఆయన బాధపడ్డారా? వాళ్ళతో జగడాలాడారా? కలహపడ్డారా? ఎందుకు పడలేదు? ఎందుకంటే ఆయన దీనుడుగా ఉన్నాడు, ఆయన తగ్గింపును కలిగి ఉన్నాడు. ఏదైనా ఒక మాట మాట్లాడినా కానీ ఆ ఫోన్లో ఏమైంది మాట్లాడాను సర్దుకొని వెళ్ళిపోయాడు. మనసు తగ్గింపు కలిగిన వాళ్ళకి ఉంటుంది. అదే గర్వించిన వాళ్ళకి, అతిశయంతో ఉన్న వాళ్ళకి, గర్వబుద్ధి కలిగిన వాళ్ళకి నన్నే అంటావా, నన్నే మాట్లాడతావా, నా గురించే అది ఇది అని చెప్పేసి జగడాలు పడతా ఉంటారు, కలహాలు పడతా ఉంటారు. ప్రియులారా, నీ మనస్సు మనశ్శాంతిగా ఉండాలంటే ఇట్టి ద్రాక్ష రసానికి దూరంగా ఉండు. దేవుని యొక్క వాక్యము మనం హెచ్చరిస్తూ ఉంది. ఇశ్రాయేలీయులు ఇట్టి గర్వంతో, అతిశయంతో కూడుకున్న వారై దేవుని వదిలిపెట్టి వారు కలిగిన దాన్ని పోగొట్టుకుంటున్నారు. కలిగినటువంటి మంచి లక్షణాలను పోగొట్టుకుంటున్నారు. ఈరోజు మన ఆస్తి ఏంటి? మంచి లక్షణాలే, సుగుణాలు. ఎవరికి వాక్యం సెలవుస్తా ఉంది, తిమోతి రాసిన పత్రికలో, స్త్రీలారా మీరు మిక్కిలి విలువైన ఆభరణంతో, బంగారంతో మీరు అలంకరించుకొనక. అయిగారు మనకు అలంకారాలు, అయిగారు మనకు ఆస్తిపాస్తులు ఏంటంట? సాధువైనట్టు, మృదువైనట్టు సద్గుణాలు, దేవుని యొక్క గుణ లక్షణాలు అయిపోతానే. అవి గర్వస్థితనాన్ని బట్టి, మనకు కలిగినటువంటి దాన్ని బట్టి వాటిని పోగొట్టుకొని పోరాడే విధంగా పోట్లాడే వాళ్ళని ఉంటున్నాం. కనుక మెత్తులారా మేలుకొని కన్నీరు విడుడి, ఆ ద్రాక్ష రసం నుంచి బయటికి రండి. ప్రతి తాగుబోతు ఏం చెప్తాడంటే, తాగిన మరుసటి రోజు ఏం చెప్తాడు? నేను ఇంక ఎన్నడూ తాగను అంటాడు. నేను ఇంకెన్నడూ తాగను అంటాడు. మళ్ళా సాయంత్రమే నాటికి మళ్ళా తాగుతాడు. అలానే ఇటువారి హృదయం కూడా అలానే ఉంటుంది. కానీ అటువంటి దాని నుంచి మనల్ని బయటికి తీసుకొచ్చేదే ఉపవాస ప్రార్థన. అందుకే దేవుడు హెచ్చరిస్తుంది ఏంటంటే, ఉపవాసము ప్రార్థన చేసుకోండి. ఉపవాసం ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకొని ఉపవాసం ఉండండి. ఎందుకంటే హృదయం గర్విస్తే ఈ ప్రమాదాలన్నీ ఉన్నాయి. ఈ విధంగా మీరు అనవసరమైనటువంటి నాశనాన్ని పొందించుకుంటారు కనుక, అందుకని ఇక్కడ చెప్తున్నారు చూడండి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తనపానం చేయ బిడ్డను తోడుకొనండి. ఎందుకు ఇలా ఎందుకండి? స్తనపానం చేసే పిల్లలంటే వాళ్ళకే పిల్లలు ఎందుకు? దేవుని శిక్ష నుంచి తప్పించబడాలి అంటే, ఎనివే పట్టణస్తులు ఈ పట్టణము నాశనమో పోతా ఉందని ఏమైనా ప్రకటన చేసినప్పుడు పాలు తాగే పిల్లలతో సహా ఉపవాసం ఉంచారట. చంటి పిల్లలతో సహా, పశువులతో సహా ఉపవాసం ఉంచారట. చూడండి, అంత భయంకరమైన ఉపవాసం ఎందుకు ఉంచారంటే, నిన్ననే పట్టణము నాశనమో పోతా ఉంది అంటే 40 దినాల పాటు వారు ఉపవాసం, ఎంత కఠిన ఉపవాసం చేశారంటే చిన్న పిల్లలతో సహా ఉపవాసం ఉంచారట. ఇలా కొన్ని సందర్భాల్లో మన హృదయం ఎంత పెరిగిపోతుంది అంటే, దేవునికి వ్యతిరేకమైనటువంటి వారిగా ఉంటే నీ కుటుంబాన్ని బట్టి, నీ బిడ్డలను బట్టి, నువ్వు కలిగిన దాన్ని బట్టి నువ్వు కొన్ని రోజులైనా
పరిశుద్ధ పాద దగ్గర ఉపవాసం పాటించుకోవాలి. కాబట్టి అందరినీ తోడుకొని రండి, అందరినీ తీసుకొని రండి, ఉపవాసం ఉండండి, మొరపెట్టండి, ప్రభువుని వేడుకోనండి. ఇంటి శిక్ష మా మీద కానీ మా కుటుంబాల మీద కానీ పడకుండా కాపాడు నాయనా. నా హృదయం కనిపించి కొట్టించిన దాన్ని బట్టే నేను ఈ కార్యాలన్నీ చేశాను, నీకు వ్యతిరేకంగా చెబుతూ ఉన్నాను, నీకు వ్యతిరేకమైనటువంటి మాటలు పోతా ఉన్నాను, క్షమించు ప్రభువా అని చెప్పేసి దేవుని పాదాల దగ్గర మొరపెట్టుకోవాలి. అలాంటి ఉపవాసమును బట్టి పెళ్లి కుమారుడు అంతఃపురంలో నుండి పెళ్లి కుమార్తె తల్లి నుండి రావులను అందరూ కూడా వచ్చి ప్రభు పాదం దగ్గర మొదలుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ దినాలు భయంకరమైన దినాలు మనం చూస్తూ ఉన్నాం, భయంకరమైన విపత్తులను చూస్తున్నాం. ఎటు నుంచి విపత్తు వస్తుందో తెలియదు, ఎటు నుంచి నాశనం వస్తుందో తెలియదు, ఎటు నుంచి ఎవరు ఏ రకంగా పడిపోతున్నారో కూలిపోతున్నారో అర్థం కాని పరిస్థితిలో ఉంది. పిల్లల మరణము కిటికీలో కూడా తలుపులో కూడా ఎక్కి వస్తున్న దినాలు అసలు చూస్తూ ఉంటే చాలా హృదయ వ్యాధులు కలుగుతా ఉంది. ఎక్కడ చూసినా యంగ్స్టర్స్ కుర్రపిల్లల ఫోటోలు వేసి కింద అశ్విని వాళ్ళని శ్రద్ధాంజలిని రాస్తున్నారు. ఎక్కడ చూడండి, ఎందుకు ఏమవుతా ఉంది అంటే పిల్లగా కంచె దినాల్లో, భయంకరమైనటువంటి దినాల్లో, అపాయకరమైన దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి దేవుని వాక్యం హెచ్చరిస్తోంది, నేడైనా మీరు ఉపవాసం ఉండి ప్రభు తట్టు తిరగండి. కనుక ఈ శ్రమ దినాలు, శిలో ధ్యాన దినాలన్నింటిని కూడా ప్రభు యొక్క కృపను బట్టి ఆయన పరిశుద్ధ పాదం దగ్గర మనం కూడా ఈ కోరినటువంటి హృదయాన్ని తొలగించుకొని ప్రభు యొక్క అగ్ని చేత కాల్చబడి దీవులు పొందడానికి ప్రభు మనకి కృప చూపును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, మీ పరిశుద్ధ పాదం దగ్గర మనందరినీ జ్ఞాపకం చేసుకుని వేడుకుంటున్నాం ప్రభువా. ఈ శ్రమ దినాలు నా ప్రభువా, అయా మీ శ్రమల గురించి, శిలువ శ్రమల గురించి మేము ధ్యానించుకుంటూ మా జీవితాల్లో కలిగినటువంటి ప్రతి లోక సంబంధమైనది, శరీర సంబంధమైనది, పాప సంబంధమైన వాటిని తొలగించుకోవడానికి తండ్రి విడిచి పరిశుద్ధులుగాను మీకు ఇష్టంగాను మార్చబడటానికి మీరు ఏర్పాటు చేయించారని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ఈ దినాల్లో ప్రతిదినం కూడా ఈ సన్నిధిలో మేము చేరుకుంటూ ప్రభువా సరి చేసుకుంటూ మీకు ఇష్టమైనటువంటి వారంగా మేము తయారవడానికి సహాయం చేయండి ప్రభువా. ఇటు ఉపవాస దినములు, ఇలాంటి ప్రత్యేకమైన దినముల ద్వారా మా హృదయ గర్వం గురించి ఈరోజు మాట్లాడారు. ఇటు హృదయ గర్వము, అతిశయము, అహంకారం అన్న వాటిని తొలగించుకోకపోతే శిక్ష తప్పదని మీరు సెలవిచ్చారు. అలాంటి శిక్ష నుంచి మమ్మల్ని తప్పించుకొని మా హృదయంలో ఉన్నటువంటి కోవతని కూడా తొలగింపజేసి దీనత్వం దయచేయండి, విధేయులుగా మార్చండి. అయా తండ్రి, డాంబికము, అతిశయము, ఇటు కార్యములన్నింటినీ, ఇలాంటి మనస్సును మనిషి తొలగింపు చేస్తే దీనులుగా మమ్మల్ని మార్చుమని పరిశుద్ధ పాదం దగ్గర ఒప్పుకుంటున్నాం. అవును నిజమైన ప్రభువా, మీకు కలిగినటువంటి ఈ యొక్క హృదయ గర్విష్ఠతనాన్ని బట్టి, మీకు వ్యతిరేకమైన హృదయాన్ని బట్టి, హేతు లేని గాయములు, అయా అనవసరమైనటువంటి అయా జగడములు, తండ్రి శ్రమ, శోధన అనేకమైన వాటిలో చీకుకొని ఉన్నాం. అయా మిడతలు, గొంగళ పురుగులు, ఒక పొలంలో అయా చీడపీడ పురుగులు నాశనం చేసినట్టుగా ఆనాడు ఇజ్రాయేల్ దేశం కూడా నాశనం అయింది. అలాగే ప్రభువా, ఈనాడు నా ప్రభు ఆత్మీయ జీవితాలు కానీ, కుటుంబ జీవితాలు కానీ నా ప్రభు అనేక మార్లు సాతాను చేత శోధించబడుతున్నాయి. అనేకమైనటువంటి శోధనలో అయా తండ్రి ఇబ్బంది పడుతూ ఉండగా కైకం చూపించండి. అట్టి అయా తండ్రి శత్రు సమూహంలో తొలగింప చేయమని, ప్రతి కుటుంబంలో శాంతి, సమాధానము, సంతోషము, కృప, క్షేమముతో వర్ధిల్చి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నా. ప్రభా, చేరుచిన బిడ్డలని జ్ఞాపకం చేసుకుని వారిని, వారి కుటుంబాన్ని మీ కృపలో భద్రపరచండి, బలపరచండి, ఆత్మీయంగా మమ్మల్ని బలపరచండి. అయా శ్రేష్టమైనటువంటి అర్పణగా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాల్లో ఉన్నటువంటి అవసరాలు, వారి యొక్క ప్రార్థనలు ఏమైతే ఉన్నాయో వాటిని అంగీకరించండి, నెరవేర్చండి. మీరు అక్కడ అతి సమీపంగా ఉండగా
ప్రభువా పెళ్లి కుమార్తె సిద్ధపడతా ఉంది, ప్రభువా వధువు సిద్ధపడతా, సంఘము సిద్ధపడతా ఉంది ప్రభువా. అంటే అయా సిద్ధపడినటువంటి వారిగా మమ్మల్ని అందరినీ మార్చుకొని ప్రార్థన చేస్తున్నా. తండ్రి ఈ యొక్క పెళ్ళ ప్రభావం శబ్దం ద్వారా ఇచ్చినటువంటి వారిలో కూడా ఆత్మకార్యములు జరిగించి ప్రభా పరిశుద్ధాత్మ ద్వారా నాయన ఈ కార్యములు జరిగించి వారి కుటుంబాలను కూడా దీవెనకరంగా మార్చుకోమని నీకే వందనాలు స్తోత్రంలో చెల్లిస్తూ కోరిక బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. ప్రభా నా యొక్క జీవితాలు ప్రాణాత్మ శరీరములను ఈ చేతులకు అప్పచెప్పుకుంటూ ఈ రాత్రి సమయము మమ్మల్ని మా కుటుంబాన్ని ఈ సంరక్షణలో భద్రపరచుకోమని నీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ యేసు క్రీస్తు ప్రభువారి సర్వోన్నతమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.